దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ దైవ పుణ్యక్షేత్రం బలివే అని రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కృష్ణ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే కాకుండా ఇతర జిల్లాలు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా భక్తులు రానున్న నేపథ్యంలో శివరాత్రి ఉత్సవాలను ఎటువంటి ఆటంకం లేకుండా ఘనంగా అధికారులు నిర్వహించాలని, గతంలో జరిగిన పొరపాట్లు తిరిగి పునరావృతం కాకుండా ఆయా శాఖల అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. శివరాత్రి బందోబస్తు నిమిత్తం అదనపు బలగాలను కూడా కేటాయించాలని ఇటీవల ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కోరడం జరిగిందని, బలివే పుణ్యక్షేత్రం వద్ద బందోబస్తును పటిష్టంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ కోరారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు గుర్తింపు కార్డులను ధరించాలని సూచించారు. పార్కింగ్ కేటాయింపులు, భక్తులకు త్రాగునీరు, ప్రసాదాల పంపిణీ, పారిశుద్ధ్య నిర్వహణ అంశంలో రద్దీ ఏర్పడకుండా ఉత్సవాలు నిర్వహించాలని అన్నారు. బలివే పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభివాదం చేశారు. పాదాలకు పూలు చల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కోలాటం చేస్తూ మహిళలు చినజీయర్ స్వామి వారికి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, పెదవేగి ఎంఆర్ఓ భ్రమరాంబ, పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు ఈడుపుగంటి అనిల్, పలు శాఖల అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. మనం వాడుకోవటానికి మన కార్యక్రమం ఇక్కడ బురద దగ్గర కానీ ఇంకో సార్ కానీ అక్కడ నీళ్ళు పడతాయి. బురద అవుతుంది ట్యాంకర్ గ్యాస్ తీసుకోండి. అవి వాల్స్ లేకపోతే ఏపించుకుంటుంది రోజు ముందు ట్యాంకర్లు పక్కా ప్లానింగ్ ఉన్నది. ఎక్కడ తిన్నాయన్నీ కూడా చిన్న ప్లేట్లన్నీ ఎక్కడ పడితే అక్కడ పడైపోకుండా డస్ట్బిన్లు పెట్టాలి. డస్ట్బిన్లు నిండిపోతే ట్రక్కులు పెట్టి ట్రక్కులు పడేసాయి. తీసుకెళ్ళి హైదరాబాద్ మీద అలవాటు చేశారు. ఇంకొకటి తహసీల్దార్ గారు మీరు కంప్లీట్గా పొద్దున్న 5 గంటల నాటికే ఇక్కడ ఉంది. విఆర్ఓల్ని విఆర్ఏని మొత్తం డ్యూటీ అంతా ఇక్కడ పెట్టి అందరికీ ఈ పెట్టండి ఐడి కార్డు డిస్ప్లే చేయాలండి. ఐడి కార్డు వేసి